వాతావరణంలో చేసుకున్నాం. అలా మదనపల్లె జిల్లా తంబలపల్లె నియోజకవర్గం టీడీపీ పార్టీకి నిస్వార్థంగా సేవలు అందిస్తేను సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ద్వారా తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ యువ నాయకుడు రేపణ బాబు అన్నారు. గతంలో 2017లోనే ఫేక్ అకౌంట్పై కేసులు నమోదైనట్లు, నకిలీ పోస్టులు ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ నిస్వార్థంగా పనిచేస్తున్నారని, బాధ్యతలు ఎవరికి ఇచ్చినా సహకరించేందుకు ముందుండాలని, నిందితులపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీలోని వడ్డెర సామాజిక వర్గంలో 45,000 మంది ఉంటే వాళ్ళలో ఒకరిద్దరు తప్ప ఎవరు యాక్టివ్ గా లేనేలేరు. అలాంటిది మమ్మల్ని ఇంకా అణిచివేయాలని చెప్పి ఈ కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేస్తారు. దీనికి కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి వీళ్ళందరూ కూడా నా మీద నిందలో ఆరోపణలు చేస్తున్నారు. నిన్న నుంచి నేను ఇదంతా జరిగేదానికి కోపంతోనో బాధతోనో ఉండాలి అనుకో నేను మౌనంగానే ఉన్నా. ఆ టైంలో ఇక్కడ జగ్గ అన్న అనే ఫేస్బుక్ అకౌంట్ అతను చనిపోయి 2017లో చనిపోతే ఆయన పేరు మీద ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి 2023 నుంచి అది వాడతాను ఒక అతను. ఆయన జగ్గ అన్నను చంపిన వ్యక్తి ఈ రోజు ఫేస్బుక్ లో పెట్టిండే జగదీష్ రెడ్డి జగ్గ అన్న అనే ఫేస్బుక్ ఒకటి క్రియేట్ చేసుకునేసి జనాలను కన్ఫ్యూజ్ చేసేసి